దెయ్యాలు తిరిగే టైంలో నువ్వు జ్యూస్ తాగుతావేంట్రా బాబు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఎస్సీ గణేష్. ఈరోజు కూరగాయలు కొన్నాక ఊర్లోకి వెళ్తే వాడే కూరగాయలు ఇంచేస్తున్నాడు చూడండి. కూరగాయలు ఇంచేసి సరే డబ్బులు మా బాబు ఇస్తారని చెప్పి వచ్చేస్తాడు. ఏంట్రా క్యారెట్ పట్టుకొని వస్తున్నావు అని అడిగితే ఇచ్చారని చూపిస్తున్నాడు. వాళ్ళు ఇవ్వకపోయి నువ్వు తీసుకొచ్చేస్తావు కానీ దాదా బయకి అని చెప్పి డైరెక్ట్ ఊర్లో ఉన్న కర్రీ పాయింట్ కి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి వచ్చి వీళ్ళని ఎలా పడుతున్నారో బాబు అని వాళ్ళని సిరిని అడిగితే మాకు అలవాటు అయిపోయింది, నువ్వు ఉన్నావు కదా నువ్వే పడవ ఆడుతా అని కూల్గా తప్పించుకొని డ్యూటీకి వెళ్ళిపోయారు. నా తడాక మొత్తం బయటకు తీస్తా అని చెప్పి వాడి చేతిలో పాలు డబ్బా పెట్టి వాడిని పడుకుని పెట్టాను. వీడు పడుకున్నప్పుడు అయితే చాలా ముద్దుగా ఉంటాడు. ఏజ్ ఉంటే మాత్రం వీడని సైకోనా కొడుకు ఇంకెవడం ఏం టార్చర్ రా బాబు. వాడు పడుకున్నప్పుడు మన పని మనం చేసుకోవాలని చెప్పి ఒక 4 eggs, ఒక 2 onions తీసుకొని బాగా కలిపి ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ అయ్యాక కడుపు నిండా తినేసి ఈవినింగ్ అవగానే గడ్ని తీసుకుని ఊర్లోకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మా బాలుగా డైలీ మా ఆవిడ వంట తింటున్నాను, నీ చేతితో బిర్యానీ చేయరా అని అడిగాడు. అంతలా అడగాలన్నా కోసం నా ప్రాణం వేస్తారా? ఈ బిర్యానీ ఎంత కొజేస్తమ్మా ముందు అగరైతే పుల్లంతా. సరే నాకు ఈ సొల్లొద్దుగానే బిర్యానీ చేయ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఊర్లోకి వెళ్ళి చికెన్ తీసుకొద్దాం రారా అని చెప్పి ఊర్లోకి వెళ్లే దారిలో ఊగాడితో ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి లొకేషన్ అయితే చాలా బాగుంది, ఇక్కడ కొద్దిసేపు ఉందామని చెప్పా. కొంచెం సేపు పోయాక టైం అవుతుంది పదరా అన్నాడు. ఇక్కడికి టైం అయ్యేదే మనం వెళ్ళేది చికెన్ షాప్ కాదు బిర్యానీ షాప్ కి. రెస్టారెంట్ బిర్యానీ తెచ్చి గణేష్ బిర్యానీ అని ఇచ్చేస్తా అన్న. దగ్గడైతే నేను ఇచ్చిన షాప్ కి కొద్దిసేపు అయితే మాట్లాడలేదు, మండుతున్నట్టు ఉంది. మామూలుగా అన్నా కానీ పద ఊర్లోకి వెళ్దాం అంటే బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఏంట్రా అని చూస్తే పెట్రోల్ అయిపోయింది. ఇంకా రగ్గడ ఆనందంకి అయితే హద్దులు లేవు. పద నీకు అలాగే జరగల నడిపించు. ఇంకా డైరెక్ట్ గా బంక్ వెళ్ళి బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని చికెన్ షాప్ కి వెళ్ళి చికెన్ తీసుకొని కిరాణా షాప్ కి వెళ్ళి సామాన్లు తీసుకొని డైరెక్ట్ గా మన క్వార్టర్స్ కి వెళ్ళి చికెన్ నీట్ గా కడుక్కొని మ్యారినేట్ చేసుకుని 1 hour పక్కన పెట్టా. ఈ లోపు మా లచ్చిగాడు వచ్చాడు దాన్ని చెడగొట్టడానికి. నాన్న అటు వెళ్ళక నాన్న, ప్లీజ్ నాన్న దాన్ని చెడగొట్టక నాన్న అని చెప్పి మన ఇద్దరం ఆడుకున్నారా అని చెప్పి మా ఇద్దరం అయితే కొద్దిసేపు ఆడుకున్నాం. అలా కొద్దిసేపు ఆడుకున్నాక బిర్యానీ రైస్ ఉడకబెట్టి అయ్యాక ఉడకబెట్టిన చికెన్ లో అలా రైస్ వేసి బిర్యానీకి కావాల్సిన అందులో వేసి లాస్ట్ లో కొంత నెయ్యి వేసి ఇంకా మూత పెట్టి దానికి బరువుగా ఒక డంబుల్ అయితే పెట్టేసా. అరగంట పాటు మన బిర్యానీ లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడికేసా. అరగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే గుమగుమలు ఆడుతుంది. ఇంక వాళ్ళు రాకముందే నేనే తినేద్దాం అనుకున్నాను. ఇంకా మేమైతే ప్లేట్లో సర్వ్ చేసుకుని అయితే తిన్నాను. సారీ ఫ్రెండ్స్, నేనైతే వీడియో తీయడం అయితే మర్చిపోయాను, ఎందుకంటే నాకు అప్పుడు యూట్యూబ్ కొత్త కదా అంతగా గుర్తులేదు. ఇంకా మేమైతే తినేసి ఎవరి ప్లేస్ కి వాళ్ళు చేరిపోయాం. పొద్దున్న లేచి ఫోన్ చూస్తే మన రమ్ము రమేష్ సెల్ఫీ వీడియో ఉంది. నాకైతే వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. నా కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళని ఎలా అయితే సపోర్ట్ చేశారు నన్ను అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.